హాయ్ వివర్స్, మనం వచ్చేసి తల్లే దైవము అనేటువంటి గేయము 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ విషయ పరిచయం ఏంటంటే, ఈ గేయం వచ్చేసి అమ్మ పిలుపు కమ్మదనాన్ని, అమ్మకు ఉన్నటువంటి స్థానాన్ని, అమ్మ గొప్పతనాన్ని గురించి మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి తెలుగు కర్ణాటక గవర్నమెంట్. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు. అమ్మకు వచ్చేసి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క పద్యాన్ని ప్రారంభిద్దాము. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నన్ను కన్నందుకు నీకు పాదాభివందనాలు. అమ్మ నన్ను పెంచినందుకు వందనాలు, నన్ను ఈ విధంగా మంచి మనిషిగా ఈ యొక్క ప్రపంచానికి ఇచ్చినందుకు నీకు వందనాలు. నవమాసాలు మోసితివమ్మ, నాకు జన్మనిచ్చితివమ్మ. అమ్మ 9 నెలలు మోసింది, కానీ మోసింది. నాకు జన్మనిచ్చావు. ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు. చేతులనే ఉయ్యాలను చేసి కోయల నువ్వై జోలపాడినావోయ్. నువ్వు వచ్చేసి ఏం చేసావు, నన్ను ఎత్తుకొని కింద పడేయకుండా నన్ను వచ్చేసి మొత్తము నన్ను జోలపాడావు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. జోలపాడుతూ అమ్మ వచ్చేసి ఎండకి ఎక్కడికి పోనీయకుండా, వానకి తడవనివ్వకుండా మనల్ని వచ్చేసి చేతులతో మనల్ని ఎత్తుకొని ఉయ్యాలు ఊపుతుందనమాట అమ్మ. సో ఈ విధంగా జోలపాడుతుంది మనల్ని. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో మూటగట్టి పాపలా పెంచిన తల్లి కోటి ఆశలతో పెంచితివమ్మా. నువ్వు వచ్చేసి పాలతో ప్రాణం పోసావు, పాలిచ్చి పెరుగుతో అన్నం పెట్టావు, తర్వాత వచ్చేసి బుగ్గలు ఆరిపోకుండా ముద్దులు మమ్మల్ని మూటగట్టి ఏం చేసావు, పాపలా మమ్మల్ని పెంచినందుకు కోటి ఆశలతో పెంచితివమ్మా నువ్వు. అమ్మ పువ్వుల్లో అమ్మ ఉన్నది, నవ్వుల్లో అమ్మ ఉన్నది. పువ్వుకు అమ్మ ప్రాణము, నవ్వుకు అమ్మ జీవము. ఈ విధంగా వచ్చేసి అమ్మ గురించి పాడుతూ ఉన్నారన్నమాట. అమ్మ లేనిదే లోకమే లేదు, అమ్మను మించిన దైవము అనేటువంటిది లేదనమాట. ఈ యొక్క ప్రపంచంలో అమ్మే దైవము. నడతలో మంచిని పెంచి, అంటే మనము నడుచుకునే విధానంలో మంచి అనేటువంటి చెప్పేది ఎవరు అంటే అమ్మే. గుండెలో ధైర్యము నింపి మనకు భయంతో ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని చెప్పేటువంటి అమ్మ. నీతి తప్పిపోకుండా రీతులెన్నో నేర్పితివమ్మ. ఇరుగు పొరుగులకు మెచ్చిన వాళ్ళము, తెలుగు తల్లికి ముద్దుల బిడ్డలము. తర్వాత మమ్మల్ని వచ్చేసి ఇరుగు పొరుగుల వారందరూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అదే కాకుండా మేము వచ్చేసి తెలుగు తల్లికి ముద్దు బిడ్డలముగా మమ్మల్ని పెంచితివి. కొత్త పదాలు వచ్చేసి కనడం, పెంచడం, మోయు, మూటగట్టు, నడత, రీతి, ఇరుగు పొరుగు, ఇష్టసకులు. తర్వాత వాటికి అర్థాలు తెలుసుకుందాము. సాకు, అనుక్షణము తోడుగా ఉండి పెంచడాన్ని సాకు అంటారు. రీతులు మంచి అలవాట్లు, సకులు స్నేహితులు, నడత అంటే ప్రవర్తన గుణము. జోల పసిబిడ్డను నిద్రపుచ్చడానికి తల్లి పాడేటువంటి పాటని జోలపాట అంటారు. అన్ని నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. ఇక్కడ క్రింది పదాలను విడదీసి చదవండి. ముద్దులెన్నో, ముద్దులు ప్లస్ ఎన్నో ఉకార సంధి. మోసితివమ్మ, మోసితివి ప్లస్ అమ్మ ఇకార సంధి. తర్వాత పర్యాయ పదాలు తెలుసుకుందాము. వందనాలు, నమస్కారాలు, దండాలు. అమ్మ అంటే తల్లి, జనని, మాత. ఉయ్యాల, ఊయల, డోల, డోలిక. గుండె, హృదయము, యద. ఆశ, కోరిక, వాంఛ, ఇచ్చ, ఈప్సితం, అభీష్టం. క్రింది వాటికి నానార్థాలు తెలుసుకుందాము. కోటి, వింటి కొన, ఆశ, దిక్కు. క్రింది సమాసాలను తెలుసుకోండి. నవమాసాలు, 9 మాసాలు, ద్విగు సమాసము. ముద్దు బిడ్డలు, ముద్దైనటువంటి బిడ్డలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ప్రకృతి వికృతులు వచ్చేసి ఆశ, ఆశ, ప్రాణము, పానము. వీటిని నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ గేయాన్ని పిల్లలతో పాడించి కంఠస్థం చేయించండి.